హ్మ్. And next, daily scrum. హ్మ్. Next, డైలీ like స్క్రమ్‌లో ఏం మాట్లాడతాం? అది scrum, ఎంతసేపు జరుగుతది? daily scrum like a 15 minutes జరుగుతుంది. What we have done and what we are going to do, and if we have any doubts, హ్మ్. we will ask in the daily scrum. ఓకే. ఈ బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఇది చెప్పేసానా? చెప్పేసి హ్మ్. సో, బౌండరీ వాల్యూ అనాలిసిస్‌లో మనం టెస్ట్ డేటా ఎలా కన్సిడర్ చేస్తాం? ఒక రేంజ్ ఇస్తే మనకి? లైక్ మినిమం వాల్యూని తీసుకోండి. లైక్ ఫర్ సపోజ్ జీరో అనేది మినిమం వాల్యూ అయితే లైక్ -1, 0 అండ్ 1 తీసుకుంటాం. హ్మ్. ఇంకా మ్యాక్సిమం వాల్యూ 100 అయితే లైక్ 99, 100 అండ్ 101 తీసుకొని టెస్ట్ చేస్తాం. ఓకే. కరెక్ట్. సో, ఇలాగ రకరకాల టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ ఉన్నాయి. అయన్నీ వాడతాము. ఓకే. ఫైన్. కానీ ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత మాన్యువల్ టెస్టింగ్‌లో నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. కనిపిస్తుంది. హ్మ్. సో, మాన్యువల్ టెస్టింగ్‌లో మనం ఏం చేస్తాము అనేసంటే, ఫస్ట్ ఆ రిక్వైర్మెంట్స్‌ని చూసి మనము లైక్ వి ట్రై టు డెవలప్ టెస్ట్ కేసెస్ అనమాట. సో, టెస్ట్ కేస్ అనేది అయితే ఎక్సెల్ షీట్‌లో రాస్తారు. లేకపోతే ఏదైనా టూల్ వాడి రాస్తారు. ప్రాజెక్ట్ నుండి, కంపెనీ నుండి అది ఎక్కడ రాస్తామనేది వేరీ అవుతది. లైక్ ఇప్పుడు ఇది ఎక్సెల్ షీట్ కదా! ఇలానే జీరాలో రాయొచ్చు. టెస్ట్ రాయల్ అని ఇంకోటుంటది. హెచ్‌పిఎల్ఎం అని ఇంకోటుంటది. సో, ఏ టూల్ అయినా సరే రాయాల్సిన బేసిక్ ఫీల్డ్స్ ఒక టెస్ట్ కేస్‌కి అయి నేను ఇవాళ నేర్పిస్తాను. సో, నేను ఒక ఓకే. సినారియో ఇస్తాను. దానికి పాజిటివ్ అండ్ నెగెటివ్ సినారియోస్ రేపు నువ్వు రాసుకొని రావాలి. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనకి ఈ టెంప్లేట్ ఇస్తాను నీకు. సో, ఈ టెంప్లేట్‌లో మామూలుగా ఈ టెంప్లేట్ గూడా లైక్ ఇలానే ఉంటది ప్రతి కంపెనీలో, ప్రతి ప్రాజెక్ట్‌లో అని చెప్పం. బట్ బేసిక్ ఫీల్డ్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. దీనికన్నా అడిషనల్‌గా ఉండొచ్చు, కొన్ని తగ్గించొచ్చు. ఇట్ డిపెండ్స్. ఓకే. సో, ఇక్కడ ఓకే. ఏమంటున్నాడు, ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాము. ఆ ప్రాజెక్ట్‌లో ఏ కాంపోనెంట్ టెస్ట్ చేస్తున్నాము, అది ఎన్నో బిల్డ్ వెర్షను, ఈ టెస్ట్ కేసెస్ ఎవరు తయారు చేశారు, తయారు చేసిన డేట్, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎగ్జిక్యూట్ చేసిన డేట్. సో, మనం డిజైన్ ఫేజ్‌లో ఓకే. డిజైన్డ్ డేట్ వరకు ఫిల్ చేస్తామనమాట. ఓకే. సో, ఓకే. మనం ప్రస్తుతం ఎస్టీఎల్సీలో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్‌లో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయింది. ప్లానింగ్ అయిపోయింది. సో, రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకున్నాము. టాస్క్ మనకి ప్లానింగ్‌లో అలొకేట్ చేశారు. సో, ఇప్పుడు మన టాస్క్‌కి ఓకే. మనకిచ్చిన సినారియోకి మనం టెస్ట్ కేస్ డిజైన్ చేస్తున్నాం. విచ్ ఇస్ ద నెక్స్ట్ స్టేట్. సో, ఇప్పుడు టెస్ట్ కేస్ డిజైన్ చేయాలి అనేసంటే ఫస్ట్ మనము టెస్ట్ కేస్ ఐడి రాయాలి. సో, టెస్ట్ కేస్ ఐడి ఎలా ఉండిద్దంట టీసీ టెస్ట్ కేస్ టీసీ. సో, ఫస్ట్ లెటర్స్ టీసీ అండర్‌స్కోర్ ఏ మాడ్యూల్ టెస్ట్ చేస్తున్నాం. వెదర్ ఇట్ ఈస్ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఆర్ ఏదైతే అది. దాని యొక్క నేమ్ ఇక్కడ ఇస్తాము. అండ్ ఆ తర్వాత అండర్‌స్కోర్ వాల్యూ అనమాట. లైక్ ఇండెక్స్ 001, 002 అలాగా. ఏదైనా ఒక నంబర్ విచ్ ఇస్ కంటిన్యూయస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. సో, 1 నుండి స్టార్ట్ చేసి నెక్స్ట్ స్టేట్స్‌కి నెంబర్ ఇస్తా ఉంటాం. అండ్ 1 మినిట్. సో, ప్రతి టెస్ట్ కేస్‌కి ఒక సినారియో ఉంటది. 1 లైక్ మినిట్. ఒక సినారియో కెన్ హ్యావ్ లైక్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్. సో, సినారియో అంటే లైక్ హై లెవెల్ డిస్క్రిప్షన్ లాగా అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ సినారియో ఏముంది? వాలిడేట్ దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ వాలిడ్ డీటెయిల్స్ అని ఉంది. సో, సినారియో రాసేటప్పుడు ఎప్పుడు అంట మనము వి ట్రై టు యూజ్ వాలిడేట్ దట్. సో, వాలిడేట్ అని స్టార్ట్ అయితే ఇట్ బికమ్స్ ఎ సినారియో. వెరిఫై అని కనిపిస్తే ఇట్ బికమ్స్ టెస్ట్ కేస్ అనమాట. అండ్ సినారియో ఈజ్ అ హై లెవెల్ డిస్క్రిప్షన్ వేరస్ టెస్ట్ కేస్ ఇస్ అ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. సో, ఇక్కడ నేను హై లెవెల్‌లో ఏం చెప్తున్నాను, ఈ లాగిన్ ఫంక్షనాలిటీని వాలిడ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వెరిఫై చేయమని చెప్తున్నాను. సో, ఈ సినారియోకి మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉండొచ్చు. లైక్ రకరకాల టెస్ట్ డేటాతో వెరిఫై చేయొచ్చు. ఈ వాలిడ్ డీటెయిల్స్‌ని మనం క్రోమ్ బ్రౌజర్‌లో ఒకసారి, ఎడ్జ్‌లో ఒకసారి, ఫైర్‌ఫాక్స్‌లో ఒకసారి చేయొచ్చు. మొబైల్‌లో చేయొచ్చు. సినారియో ఒకటే. బట్ ద టెస్ట్ కేసెస్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో, అలానే ఆ సినారియోకి లైక్ ఇప్పుడు ఒకవేళ ఇన్వాలిడ్ అని రాసామనుకో ఫర్ ఎగ్జాంపుల్, వాలిడేట్ దట్ ద యూజర్ ఈస్ నాట్ ఏబుల్ టు లాగిన్ విత్ ఇన్వాలిడ్ డీటెయిల్స్. సో, ఇన్వాలిడ్ అంటే ఒకసారి యూజర్ నేమ్ మర్చిపోయి, లేకపోతే పాస్వర్డ్ మర్చిపోయి, అసలు రిజిస్టర్ అవ్వకుండా, లేకపోతే లాగ్డ్ అయ్యి, ఇలా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయా? సో, ఒక సినారియో కింద మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉంటాయి.
సో ఒక సినారియోకి మనం టెస్ట్ కేస్ రాయాలంటే టెస్ట్ కేస్ ఐడి రాస్తాము. అండ్ ఇది ఏ సినారియోతో లింక్ అవుతుంది, ఏ సినారియోతో మ్యాచ్ అవుతుందో ఆ సినారియో ఐడి ఇస్తాము. సో సినారియో వచ్చేసి టీఎస్తో స్టార్ట్ అయ్యింది, టెస్ట్ కేస్ వచ్చేసి టీసీతో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో వన్స్ టెస్ట్ సినారియో అయిపోయిన తర్వాత వీ రైట్ అబౌట్ ద టెస్ట్ కేసెస్. మనం ఏం వ్యాలిడేట్ చేద్దాం అనుకుంటున్నాము అనేది ఈ టెస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. సో ఈ టెస్ట్ డిస్క్రిప్షన్లో స్టార్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బీ విత్ వెరిఫై దట్ అనే కీవర్డ్తో ఉంటుంది. ఇక్కడ చూస్తే వెరిఫై దట్ యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్. ఇది ఎలా రాయాలి అంటే బేసిక్ ఇంగ్లీష్, లైక్ పెద్ద పెద్ద పదాలు అర్థం కాని వర్డ్స్ వాడకూడదు, టెన్స్ కరెక్ట్గా ఉండాలి. అండ్ టెస్ట్ కేస్ రాసేటప్పుడు వెరిఫై దట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవ్వాలి. ఇట్ షుడ్ బీ ఇన్ ప్రెజెంట్ టెన్స్, లైక్ ఈజ్ ద వర్బ్ విచ్ రిఫర్స్ టు ద ప్రెజెంట్ టెన్స్ అనమాట. సో టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ ఎప్పుడు ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడాలి, ఏం చేస్తుంది, ఏం వెరిఫై చేద్దాం అనుకుంటున్నాం మాట్లాడాలి. అండ్ దెన్ కమ్స్ ద ప్రీ కండిషన్, అంటే ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం నాకు ఏం కావాలి అసలు బేసిక్గా. సో ఇప్పుడు నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు లాగిన్ అవుతున్నాడా లేదా అని తెలియాలి అంటే ఫస్ట్ నాకు ఆ అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ తెలియాలి. అండ్ ఆ యూజర్ అనేవాడు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్కే మనం లాగిన్ వ్యాలిడ్ది చెక్ చేయగలం కదా. సో అందుకని ద ప్రీ కండిషన్ ఇస్ URL is present, URL is valid and present. Okay, and already registered ayi undali. User is already registered. ఓకే. సో వన్స్ ప్రీ కండిషన్ కూడా అయిపోయిన తర్వాత వి ఫోకస్ ఆన్ ద స్టెప్స్ అనమాట. సో ప్రతి స్టెప్పు డీటెయిల్డ్గా రాయాలన్నమాట. ఎవ్రీ స్మాల్ యాక్షన్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ మొత్తం డీటెయిల్గా ఉండాలి. యూఆర్ఎల్ హిట్ చేయడం దగ్గర నుండి ఎంటర్ చేశాడు, క్లిక్ చేశాడు, ఏం చేసినా సరే యూజర్ ఆ టెస్ట్ కేస్ స్టెప్స్ అనేవి ఇవ్వాలన్నమాట మనం. ఆ టెస్ట్ కేస్ స్టెప్స్ ఇచ్చిన తర్వాత యూ ఆల్సో ప్రొవైడ్ టెస్ట్ డేటా. ఈ కాలం పొజిషనింగ్ అనేవి అటు ఇటు ఉంటాయి, బట్ ఉండాల్సిన డేటా ఇది. సో టెస్ట్ డేటాలో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాబట్టి ఆ యూజర్ నేమ్ ఏమి ఇస్తున్నాం, పాస్వర్డ్ ఏమి ఇస్తున్నాం. దిస్ ఈజ్ ద టెస్ట్ డేటా. సో మన టెస్టింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ కంపేరింగ్ అవర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ విత్ యాక్చువల్ రిజల్ట్ అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే దాంతో మనకు వచ్చిన అవుట్పుట్ అనేది మ్యాచ్ అయితే ఆ టెస్ట్ కేస్ పాస్ అయినట్టు, అంటే ఆ ఫంక్షనాలిటీ పనిచేస్తున్నట్టు. లేకపోతే ఇట్ ఈజ్ అ డిఫెక్ట్ అనమాట. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాసేటప్పుడు వీ షుడ్ యూజ్ ద టర్మ్ షుడ్ బీ. సో ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉండాలన్నమాట, అందుకని షుడ్ బీ వాడతాం. సో యూజర్ షుడ్ బీ ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ, యూజర్ షుడ్ బీ డిస్ప్లేడ్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ షుడ్ బీ అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ వరకు మన టెస్ట్ కేస్ డిజైన్ అవుతుంది. వన్స్ డెవలపర్ అప్లికేషన్ తయారు చేసి మనకి ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు స్టెప్స్ అన్నీ ఓపెన్ చేసి అని టైప్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసి మీకు కనుక సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయారనుకోండి, అప్పుడు ఇక్కడ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లైక్ యూజర్ వాజ్ ఏబుల్ టు లేకపోతే యూజర్ ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా రాసుకోవచ్చు, యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ అలాగా. సో ఇదేమో ప్రెజెంట్ కానీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ రాసుకోవాలి యాక్చువల్ రిజల్ట్. సో రాసుకుంటే ఈ రెండు మ్యాచ్ అయితే ఈ స్టేటస్ అనేది పాస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది. ఒకవేళ స్టేటస్ ఫెయిల్ అయితే అప్పుడు మనం డిఫెక్ట్ అనేది రేస్ చేస్తాము. ఓకే. సో ఇప్పుడు నేను ఇది ఒక సినారియోకి రాసాను కదా, మీరు లైక్ ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ ఇంకో సినారియో రాయండి. వ్యాలిడేట్ దట్ యూజర్ ఇస్ నాట్ ఏబుల్ టు లాగిన్ విత్ ఇన్వాలిడ్ డీటెయిల్స్ రాసి లైక్ ఫీల్డ్స్ బ్లాంక్ కేసులు, రాంగ్ పాస్వర్డ్, ఇంకా మీరు ఏం ఆలోచించగలరో లాజికల్లీ ఫర్ ద నెగటివ్ సినారియోస్ అది మీరు ఈ షీట్లో రాసుకొని తీసుకొని రండి. నేను ఇప్పుడే పంపిస్తాను, మళ్ళీ మర్చిపోతా.
అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే వాళ్ళ ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయాలి. నేను అది పంపిస్తాను, ఒక్క నిమిషం. ఈ వర్షన్ ఆఫ్ ఎక్లిప్స్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ టెస్ట్ కేస్ రాయడం వస్తే మనకి లైక్ బేసిక్స్ ఆఫ్ జావా లైక్ మాన్యువల్ టెస్టింగ్ కొంచెం అయినా లైక్ వీ కెన్ సర్వైవ్ అనమాట. ఎందుకు ఇది వెళ్ళట్లేదు? సో రేపటి క్లాస్ నుండి ఏం చేస్తారంటే ఇవాళ జావా మావెన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఐ మీన్ ఇది నా ఫోన్లో లేదా? డౌన్లోడ్ అవుతుంది, చూపిస్తాం. సో మామూలుగా ఇదివరకు కాలంలో జావా తయారు చేసినప్పుడు ఏదో ఒక నోట్ ప్యాడ్లో .java నా ఫైల్ సేవ్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్స్ ఇచ్చి రన్ చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఏంటి, నోట్ ప్యాడ్లో రాసేటప్పుడు మనకు సింటాక్స్లు ఇంకా అవి ఏ ప్యాకేజెస్ ఉన్నాయని మనకు కరెక్ట్ తెలియదు కదా. సో ఆ తర్వాత నుండి వి గాట్ సమ్ ఐడిఈ అనమాట. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో అది ఏం చేస్తుందంటే మనకి కోడింగ్ రాయడానికి చాలా ఈజీగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది ఇలా ఉంటుంది. వన్స్ ఇది ఏం చేయాలంటే జస్ట్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే అనిపిస్తుంది. అండ్ మావెన్ అండ్ జావా యూట్యూబ్లో చూసి ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్లిప్స్ డౌన్లోడ్ చేయండి, సరిపోయింది. సో జావా >8 వర్షన్. సో అది ఏదైనా అవ్వచ్చు. 17 SDK 21 SDK ఇలా ఉంటాయి అన్నమాట. సో జస్ట్ కానీ సెట్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కరెక్ట్గా సెట్ చేయాలి. ఒకవేళ అది ఏమైనా ఇష్యూ అది ఇన్స్టాల్ నాది మ్యాక్బుక్ కాబట్టి నేను చూపించలేను అది ఎలా చేయాలి. సో మామూలుగా అది చెక్ చేయాలనుకోండి, ఇలాగ కమాండ్ ప్రాంప్ట్ ఉండేది కదా మనకి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ జావా -వర్షన్ అని ఇస్తే వన్స్ ఇన్స్టాల్ అయిపోయింది అది సక్సెస్ఫుల్గా. జావా -వర్షన్ అని ఇస్తే మన సిస్టంలో ఏదైతే జావా వర్షన్ ఇన్స్టాల్ అయ్యి ఉందో అది ఇలా కనిపిస్తుంది అనమాట. తర్వాత మావెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత MVN-version కొడితే మావెన్ ఇన్స్టాల్ అయిందా లేదా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇందులో కనిపించట్లేదు, బట్ జావా అండ్ మావెన్ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలన్నమాట. అది ఈజీ ఇన్స్టాలేషన్. దానిలో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కొన్ని సెట్ చేయమంటాడు, అప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలంతే. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇవాళ జస్ట్ జావా బేసిక్ లైక్ ప్రింట్ చేయడం ఎలాగా అనేది నేర్పిస్తాను, ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది. సో మనము ఎక్లిప్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది మీకు. ఇవన్నీ ఉండవు, జస్ట్ లెఫ్ట్ సైడ్ ఇలా పైన ఫైల్, ఎడిట్, సోర్స్ ఇవి కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలి, నెక్స్ట్ కొట్టాలి, మళ్ళీ నెక్స్ట్ కొట్టాలి. అండ్ ఇక్కడ మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ అని కనిపిస్తుంది, ఇలా 1.1 అని కానీ 1.4 కానీ డైరెక్ట్గా అదే కనిపిస్తుంది. ఒకవేళ ఇది కనిపించట్లేదు అనుకోండి, ఈ క్యాటలాగ్ అని ఉందా, ఈ డ్రాప్ డౌన్లో ఇంటర్నల్ సెలెక్ట్ చేయగానే ఇక్కడికే హైలైట్ అయ్యిద్ది అనమాట. మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ ఈ వర్డ్ ఉన్న దగ్గర సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టి ఈ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి ఏదైనా ఇవ్వచ్చు. సమ్ నేమ్, ర్యాండమ్ నేమ్ ఇచ్చేయండి, లైక్ ట్రైనింగ్, ప్రాక్టీస్ ఏదో ఒకటి. ఈ రెండు సేమ్ నేమ్స్ కూడా ఉండొచ్చు.
గ్రూప్ ఐడి అంటే జనరల్‌గా ఇట్ రిఫర్స్ టు ద ఆర్గనైజేషన్ నేమ్ అనమాట. లైక్ ఇప్పుడు క్యాబ్ జెమినీలో పనిచేస్తాం. క్యాబ్ జెమినీ ఇలా. ఆర్టిఫాక్ట్ ఐడి వచ్చేసి అందులో మనం స్పెసిఫిక్‌గా ఏం చేస్తున్నాము. లైక్ క్యాబ్ జెమినీ మొత్తంలో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. చాలా థింగ్స్ ఉంటాయి. సో, ఇక్కడ గ్రూప్ ఐడి క్యాబ్ జెమినీ org.క్యాబ్ జెమినీ అయిందనుకోండి. ఆర్టిఫాక్ట్ ఐడి వచ్చేసి మనకి టెస్టింగ్ ప్రాక్టీస్ ఆర్ సెలీనియం ప్రాక్టీస్ సంథింగ్ అవ్వచ్చు. సో జస్ట్ ప్రాజెక్ట్ పేరు ఇక్కడ క్రియేట్ అవ్వడానికి అనమాట. సో మన ఆర్టిఫాక్ట్ ఐడిలో ఏదైతే ఇస్తామో ఆ నేమ్తో క్రియేట్ అవుతుంది. సో వన్స్ ఫినిష్ కొట్టగానే మీకు ఇన్స్టాల్ అవుతుంది, లైక్ ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యిద్ది అనమాట. సో అది మ్యావెన్ ప్రాజెక్టా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఎంజే అనేది క్రియేట్ చేసామనుకోండి మ్యావెన్ ప్రాజెక్ట్. సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఫైల్ న్యూ ఇక్కడే కనిపించేస్తుంది మ్యావెన్ ప్రాజెక్ట్ అని. కనిపించలేదు అనుకోండి అదర్లోకి వెళ్ళి మ్యావెన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు. లేకపోతే ఫైల్ న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి ఈ మ్యావెన్ ఫోల్డర్ ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ఇలా ఉందనుకోండి ఎక్స్పాండ్ చేసి ఈ మ్యావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి అప్పుడు నెక్స్ట్కి వెళ్ళి కొట్టాలన్నమాట. సో వన్స్ మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు ఫోల్డర్ స్ట్రక్చర్ వచ్చేసి ఈ రిసోర్సెస్ ఉండదు. మీకు ఎస్ఆర్సి మెయిన్ జావా, ఎస్ఆర్సి టెస్ట్ జావా అని 2 ఫోల్డర్స్ ఉంటాయి. సో ఎస్ఆర్సి మెయిన్ జావా ఎందుకు అనేసి అంటే లైక్ కామన్ థింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెస్టింగ్ ఇప్పుడు ఏమైనా కామన్ థింగ్స్ రాయాలంటే దాన్ని మెయిన్ ఫోల్డర్లో పెట్టుకుంటాము. ఓన్లీ స్పెసిఫిక్ టు ద టెస్ట్ కేసెస్ అండ్ ఆల్ ఆ డీటెయిల్స్ అన్నీ టెస్ట్ ఫోల్డర్లో పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ ఒక ఫైల్ ఉండిద్ది కాల్డ్ అస్ pom.xml ఫైల్. దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో ప్రస్తుతానికైతే మీరు ఏం చేస్తారంటే ఈ మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఎస్ఆర్సి మెయిన్ జావా అనే ఫోల్డర్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ బై డిఫాల్ట్ ఒక ప్యాకేజ్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఫస్ట్ రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేయాలి. సో ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ని ఎలా ఊహించుకోవాలంటే యూ కెన్ ఇమాజిన్ ఆఫ్ యువర్ హౌస్ అనమాట. ఇప్పుడు మీ ఇల్లు ఒక ప్రాజెక్ట్ అయిందనుకోండి, దానిలో రూమ్స్ ఉంటాయా. సో ఆ రూమ్స్ని యూ కెన్ ఇమాజిన్ యాజ్ లైక్ మెయిన్ ఫోల్డర్ అండ్ టెస్ట్ ఫోల్డర్. అండ్ దెన్ విత్ ఇన్ ద రూమ్ మనకి ఏముంటాయి, కబోర్డ్స్ ఉంటాయి కదా, ఇండివిజువల్ థింగ్స్ ఏవి ఎక్కడ సెగ్రిగేట్ చేసుకోవాలో. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనము బేసిక్స్కి సంబంధించిందంతా ఒక చోట, లేకపోతే స్క్రిప్టింగ్లో లైక్ కోడ్లో మెయిన్ కోడ్ లాజిక్ ఉండేది ఒక చోట, టెస్ట్ డేటాని ఫెచ్ చేసేది ఒక చోట, అలాగా డిఫరెంట్ ప్యాకేజెస్లో పెట్టుకోవడం అంటాం అనమాట. ప్యాకేజెస్ అంటే జస్ట్ సెగ్రిగేటింగ్ గ్రూప్ ఆఫ్ థింగ్స్. సో ఒక ప్యాకేజ్లోని మనకి మల్టిపుల్ క్లాసెస్ అనేవి ఉండొచ్చు. సో ప్రాజెక్ట్ లోపల ఫోల్డర్ లోపల ప్యాకేజ్ లోపల క్లాస్. సో క్లాస్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. బట్ రిమెంబర్ దట్ ఇది క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే డిఫాల్ట్ ప్యాకేజ్ వచ్చిందో ఫస్ట్ ఆ ప్యాకేజ్ మీద ఇలా రైట్ క్లిక్ చేసి డిలీట్ అనేది కొట్టాలన్నమాట. వన్స్ డిలీట్ అయిపోయిన తర్వాత ఈ ఫోల్డర్ ఉందా ఎస్ఆర్సి మెయిన్ ఫోల్డర్, దాని మీద రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ మీద క్లిక్ చేయాలి. ప్యాకేజ్ మీద ఫోల్డర్ ఓపెన్ చేసి న్యూ ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ నేమ్ జనరల్గా ఎలా ఇస్తామంటే com.కంపెనీ నేమ్, ప్రస్తుతానికి క్యాబ్జెమినీ తీసుకుందాం, డాట్ ఏం చేస్తున్నాము, వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ దట్ వీఆర్ గోయింగ్ టు టెస్ట్. కానీ నేను ఇక్కడ జస్ట్ మీ నేమ్తో పెట్టుకుంటాను సో దట్ నేను ఎక్కడ చెప్పానో చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే నేను ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ లెటర్తో రాశాను. సో పి అనేది స్మాల్తో రాశాను. నెక్స్ట్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్తో రాశాను. ఆ నెక్స్ట్ వర్డ్తో వచ్చే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్తో రాశాను. సో వీటిని మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ యాజ్ క్యామెల్ కేసింగ్. సో జావాలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏది ఎక్కడ క్యాపిటల్ పెట్టాలో దాన్ని అక్కడే పెట్టాలి, ఏది స్మాల్ పెట్టాలో అవి స్మాలే పెట్టాలి. ఇట్స్ అ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనమాట. సో జావా తయారు చేసినప్పుడు వాళ్ళు ఏవైతే రూల్స్ సెట్ చేశారో ఆ రూల్స్ని మనము ఫాలో అవ్వాలి. ఓకే, సో మన com.capgemini.any నేమ్ ఇచ్చుకోవచ్చు. బట్ జస్ట్ రీడబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇప్పుడు నేను ఇక్కడ జే కూడా స్మాల్ పెట్టేసాను అనుకోండి, అప్పుడు మనకి తెలియదు ఆ వర్డ్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో. జస్ట్ ఫర్ ద రీడబిలిటీ పర్పస్ సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకుంటాము.
నౌ లెట్ us క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇప్పుడు నాకు ఒక ఎంప్టీ ప్యాకేజ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ ప్యాకేజ్లో నేను ఏం స్టోర్ చేస్తాను, వాట్ ఎవర్ ద కోడ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు టీచింగ్ యూ అబౌట్ ద జావా బేసిక్స్ గురించి నేను మీకు ఏదైతే చెప్తానో అవన్నీ నేను ఈ ప్యాకేజ్లో పెట్టుకుంటాను. సో ఈ ప్యాకేజ్ కంటైన్స్ అ సిమిలర్ థింగ్స్ అనమాట. సిమిలర్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ క్లాసెస్ విల్ బి దేర్ ఇన్ ఎ ప్యాకేజ్. ఓకే, సో ఇప్పుడు ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్. సో జావాలో ఏది రాసినా సరే వీల్ రైట్ ఇన్ క్లాస్ అనమాట. కోడ్ అనేది ఎప్పుడు క్లాస్లోనే ఉంటుంది. సో క్లాస్ని జనరల్గా అందరూ ఏమని డిఫైన్ చేస్తారంటే ఇట్ ఈస్ అ కంటైనర్. సో ఇప్పుడు మనం ఒక బాక్స్లో కనుక మనము మన థింగ్స్ని, ఇప్పుడు కందిపప్పు, షుగరు, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఇట్ ఇన్ సమ్ బాక్స్, అదైతే ఎలా మనకు ఒక బాక్స్లో యాక్ట్ చేస్తుందో ద క్లాస్ ఈజ్ ఆల్సో లైక్ ఎ బాక్స్ విచ్ విల్ హెల్ప్ అస్ యూ టు రైట్ ద కోడ్ అనమాట. సో ఇప్పుడు క్లాస్ నేమ్ రాయడానికి సింటాక్స్ వచ్చేసరికి ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. ఓకే, ఇందాక మనం చూసింది క్యామెల్ కేసింగ్లోని లైక్ ప్యాకేజ్లో వచ్చేసరికి స్మాల్తో స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ వర్డ్లో వచ్చింది క్యాపిటల్ పెట్టుకోవచ్చు. వెరాజ్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ క్లాస్, ఎప్పుడు క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ద ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. లేకపోతే ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. ఇప్పుడు నేను ఇలా రాశాను డెమో ప్రసాద్ అని. అప్పుడు పైన చూడండి, టైప్ నేమ్ ఈజ్ డిస్కరేజ్డ్ బై కన్వెన్షన్. జావా టైప్ నేమ్స్ యూజువలీ స్టార్ట్ విత్ అన్ అప్పర్ కేస్ లెటర్. సో క్లాసెస్ అనేవి బై యూజువల్గా జావాలోని ఇట్ షుడ్ బి దేర్ విత్ అప్పర్ కేస్. సో నేను అందుకని ఇక్కడ ఏం చేస్తాను, డి క్యాపిటల్ చేసి డెమో ప్రసాద్ అనేది పెట్టాను. అండ్ ఇక్కడ మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఈ మెథడ్ని చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసి ఫినిష్ కొట్టాలన్నమాట. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే ఇప్పుడు ఇలా మనకు ఒక క్లాస్ క్రియేట్ అయ్యి ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చారు, ప్యాకేజ్. ఇప్పుడు మనం ఒక పర్సన్ ఐడెంటిఫై చేయాలంటే మన సర్నేమ్ ఎలా వాడతాము, ఇన్ ద సేమ్ వే ఒక క్లాస్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ మనం దాన్ని ప్యాకేజ్ని ఐడెంటిఫై చేస్తామన్నమాట, అది ఏ గ్రూప్కి సంబంధించింది అని. సో ఫస్ట్ లైన్ ఎప్పుడు ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ నేమ్ ఉంటుంది. అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది బికాస్ వీఆర్ యూజింగ్ ఐడియస్, మనం ఏం రాయక్కర్లేదు, జస్ట్ ఫినిష్ కొట్టగానే తయారైపోయింది అనమాట. సో దీని మీనింగ్ ఏంటి, ఈ డెమో ప్రసాద్ అనే క్లాస్ ఈ పర్టికులర్ ప్యాకేజ్లో ఉంది అని మీనింగ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి రాసామా, అక్కడ చెక్ బాక్స్ చెక్ చేయడం వల్ల ఇక్కడ ఒకటి జనరేట్ అయిపోయింది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని. ఇదేంటి అనేది మనకు ఫర్దర్ క్లాసెస్లో తెలుస్తుంది. బట్ ఫర్ నౌ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద చెక్ బాక్స్ అండ్ ఒక క్లాస్ అనేది క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లోపల మనం మన కోడ్ అనేది రాస్తాము. సో విత్ ఇన్ ద క్లాస్లో కూడా విత్ ఇన్ ద మెయిన్ మెథడే మనం మన జావా లాజిక్ అనేది రాస్తాము. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ లైన్ పబ్లిక్ అని కనిపిస్తుంది. సో పబ్లిక్ అనేది ఒక యాక్సెస్ మాడిఫైయర్. సో జావాలో అది మళ్ళీ చెప్తాను. సో ఇక ఫస్ట్ పబ్లిక్ క్లాస్ నేమ్, ఏ క్లాస్ అనేది తయారు చేయాలంటే ఫస్ట్ దాని యాక్సెస్ మాడిఫైయర్, క్లాస్ అనే కీవర్డ్, ఆ క్లాస్ పేరు. సో ఇక్కడ ఏదైతే పేరు ఉందో ఇట్ షుడ్ మ్యాచ్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్ అనమాట. బట్ ఇది ఐడిఈ కాబట్టి ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోయింది. సో అక్కడ మనం ఏమి ఇస్తామో అదే పేరుతో ఇక్కడ క్లాస్ అనేది ఈ ఎక్లిప్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది. సో ఇదే వాడతాం రియల్ టైంలో కూడా, లైక్ ఎక్లిప్సో స్ప్రింగో ఏదైనా సరే ఐడియా వాడతాం. ఈ కాలంలో ఎవరు నోట్ ప్యాడ్ వాడరు అనమాట. సో రాసిన తర్వాత జావాలో ప్రతిదీ యూస్ కర్లీ బ్రేసెస్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డిఫైన్ చేయడం కోసం మనం కర్లీ బ్రేసెస్ వాడతాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రెక్టాంగిల్ బాక్స్ కనిపిస్తుందా. సో క్లాస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, అండ్ ఈ మెయిన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. సో క్లాస్ లోపల కూడా మనం ఎక్కడ రాయాలనుకున్నాం, విత్ ఇన్ ద మెయిన్ మెథడ్. సో ఈ బ్రాకెట్కి మధ్యలో మనం మన కోడ్ అనేది రాయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ మెయిన్ మెథడ్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రింట్ చేయడానికి జావాలో వాడే కమాండ్ ఏంటి అంటే సిస్టమ్ క్యాపిటల్ సిస్టమ్ డాట్, ఇక్కడ నేను డాట్ పెట్టగానే నాకు సజెషన్స్ వచ్చేస్తాయి అనమాట, నేను ఏమేమి వాడుకోవచ్చు, ఈ సిస్టమ్ క్లాస్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయని.
మనకి ఎప్పుడైనా మర్చిపోయినా కూడా ఏం రాయాలని ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఆ మెథడ్నే మనకి ఏమైనా గుర్తొస్తుందేమో అని. ఓకే. సో ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు ప్రింట్ ద కోడ్ అనమాట, లైక్ ఏదైనా మ్యాటర్ రాయడానికి. సో ఈ ప్రింట్ ఎల్ఎన్లో more than one English character like ABCD or Durga or Prasad, anything which is holding like more than one English character, దాన్ని we term it as string అనమాట జావాలోని. సో స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ ఇంగ్లీష్ క్యారెక్టర్స్. ఓకే. సో నాట్ ఓన్లీ ఇంగ్లీష్ క్యారెక్టర్స్, నెంబర్స్ కూడా అవ్వచ్చు, బట్ స్ట్రింగ్ ఈజ్ ఆల్వేస్ డినోటెడ్ ఇన్ డబుల్ కోట్స్. సో డబుల్ కోట్స్ లోపల వీ హ్యావ్ టు రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ దుర్గా ప్రసాద్ అని రాశాను అనుకో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఓకే కంట్రోల్ S కొట్టి ఈ పైన ఈ రన్ బటన్ అయినా కొట్టచ్చు, లేకపోతే రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ రన్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే రాశానో ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో అది నాకు నా కన్సోల్లో అవుట్పుట్ లాగా వచ్చిందనమాట. సో ఏదైనా ప్రింట్ చేయాలి అనేసి అంటే వీ హ్యావ్ టు పుట్ లైక్ స్ట్రింగ్ని ప్రింట్ చేయాలంటే వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ డబల్ కోట్స్ అనమాట ఈ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ లోపల. ఇక్కడ వరకు అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర స్ట్రింగ్ కాదు, నాకు ఇప్పుడు ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి నేను దాని అవుట్పుట్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో బై డిఫాల్ట్ జావాకి అది ఏ టైప్ ఆఫ్ నెంబర్ అనేది తెలియదు. అంటే అదొక ఇంటిజరా, లేకపోతే ఒక డెసిమల్ వాల్యూవా, లేకపోతే అదొక క్యారెక్టరా, ఒక స్ట్రింగా, దానికి తెలియదు. సో మనం ఎక్స్ప్లిసిట్గా మనం దానికి చెప్పాలన్నమాట ఇది ఏ డేటా టైప్ అని. సో జావాలో మనకి ఒక 5 డేటా టైప్స్ ఉన్నాయి, అవి చూద్దాం అప్పుడు. సో మనం ఇంట్ అంటే ఇంటిజర్ అనే వర్డ్ని, ఇంటిజర్స్ని స్పెసిఫై చేయడానికి వి యూజ్ ద కీవర్డ్ ఇంట్ స్పేస్ ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను నమ్ అని ఇస్తున్నాను, ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు నేను ఏ నెంబర్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ నెంబర్, అసైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్. సో ఇప్పుడు జావాలో ఈక్వల్ టు ఏమి అంటారు అనేసి అంటే వీ కాల్ ఇట్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అంటే అది రైట్ సైడ్ ఉండే వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో దీని డైరెక్షన్ వర్క్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది వచ్చి ఈ లెఫ్ట్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే. అదే ఇప్పుడు కనుక నేను ఒక అండ్ ఎవ్రీ లైన్ ఇన్ జావా ఎండ్స్ విత్ సెమీకాలన్. ఒక్క ఈ బ్లాక్స్ తప్ప, కోడ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ తప్ప ఏవైనా మనం స్టేట్మెంట్స్ రాస్తుంటే ఖచ్చితంగా సెమీకాలన్తో ఎండ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఇంట్ అనేది నంబర్ కదా, ఇప్పుడు అలానే నాకు ఒకవేళ నేను డెసిమల్ నెంబర్స్ చెప్పాలనుకుంటున్నాను అనుకో, అప్పుడు ఐ హ్యావ్ టు యూస్ డబుల్ అనమాట. సో డబుల్ డి ఈక్వల్ టు 8.987 సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఏమైంది, ఈ 8.987 అనే వాల్యూ వెళ్ళి ఈ డి అనే వేరియబుల్లో ఉందన్నమాట. సో ఇప్పుడు నేను డీని ప్రింట్ చేస్తే నాకు ఈ వాల్యూ ప్రింట్ అయింది, నమ్ని ప్రింట్ చేస్తే ఈ వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు మ్యాథ్స్లో x ఈక్వల్ టు 5 అంటే x వాల్యూ 5 అన్నట్టు ఇది కూడా అంతే. అండ్ నాకు ఒకవేళ ఒక సింగిల్ క్యారెక్టర్ని కనుక నేను స్టోర్ చేయాలి అనుకుంటుంటే దెన్ ఐ హ్యావ్ టు యూస్ క్యార్ సి ఈక్వల్ టు సింగిల్ కోట్లో దాని వాల్యూ. సో ఇప్పుడు ఒకవేళ కనుక నేను దీనిలో మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఇస్తే ఇక్కడ ఇన్వాలిడ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అని ఒక ఎర్రర్ వస్తుంది. సో క్యారెక్టర్ కెన్ హోల్డ్ ఓన్లీ ఎ స్పెసిఫిక్ క్యారెక్టర్. ఏదైనా ఒక నెంబర్ కానీ ఒక వేరియబుల్ లైక్ ఒక ఆల్ఫాబెట్ కానీ అది స్పెషల్ క్యారెక్టర్ కానీ అది హోల్డ్ చేయగలదు అనమాట, ఏదైనా ఒకటే. అండ్ ఒకవేళ నాకు గ్రూప్ ఆఫ్ లెటర్స్ లైక్ మోర్ దాన్ 1 సెలెక్ట్ చేయాలనుకుంటే దెన్ ఐ హ్యావ్ టు యూస్ స్ట్రింగ్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ లైక్ బేసిక్ డేటా టైప్స్ విచ్ ఆర్ ఇన్ స్మాల్ లెటర్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ మెరూన్ కలర్లో ఉన్నాయి. అదే ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రింగ్ అనేది క్లాస్. సో ఇక్కడ ఏమీ రెడ్ కలర్లో రాలేదు. సో ఇప్పుడు నేను ఒక వర్డ్ని స్టోర్ చేయాలంటే స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ మనము నేనేమేద్దాం
నేమ్ ఇచ్చవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒకవేళ ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్, ఇలాంటి టైప్ ఆఫ్ వేరియబుల్స్ని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే వీ హ్యావ్ టు యూజ్ బూలియన్. సో బూలియన్ విల్ హోల్డ్ ఓన్లీ 2 వాల్యూస్. ఒకటి ఐ మీన్ ఇట్ కెన్ హోల్డ్ ఐదర్ ఆఫ్ 2 వాల్యూస్, అయితే ట్రూ లేకపోతే ఫాల్స్ అనమాట. బూలియన్ బి ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని కనుక ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో 1 2 3 4 5. సో నమ్ ఇప్పుడేం నేను డబుల్ కోట్స్లో పెట్టట్లేదు, బికాస్ దీస్ ఆర్ ద వేరియబుల్స్. సో ఏవైతే ఒక వాల్యూని హోల్డ్ చేస్తాయో వాటిని మనం వేరియబుల్స్ అంటాము. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని డేటా టైప్స్ అంటాము, రైట్ సైడ్ ఉన్న వాటిని వాల్యూస్ అంటాము. సో మనం ఈ వేరియబుల్ని కనుక ప్రింట్ చేస్తే దానిలో స్టోర్ అయి ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నమ్ డి సి ఎస్ బి. సో ఇప్పుడు కనుక నేను దీన్ని రన్ చేస్తే నాకు మనం స్టోర్ చేసుకున్న వాల్యూస్ అన్నీ ప్రింట్ అయినాయి. సో నమ్ ప్లేస్లో 78 ప్రింట్ అయింది, డి ప్లేస్లో 8.987, క్యార్ ప్లేస్లో హెచ్, స్ట్రింగ్ ప్లేస్లో దాని వాల్యూ దుర్గా ప్రసాద్, అండ్ బూలియన్ ప్లేస్లో ట్రూ. ఓకేనా? సో ఎవరైనా లైక్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ జావా అంటే ఏం చెప్తారు? ఏంటివి డిఫరెంట్ డేటా టైప్స్? ఇంటీజర్, డబుల్, క్యార్, స్ట్రింగ్ అండ్ బూలియన్. Int will store the numbers, like whole numbers, and the double will store the decimal numbers. Whereas char stores the single character. Whereas string stores the string of characters. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్ ఆఫ్ Group of క్యారెక్టర్స్ characters. ఏదైనా చెప్పుకోవచ్చు. యా, సో అదనమాట. నైస్. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే అర్థమైతే గుర్తుపెట్టుకోగలుగుతారు వాళ్ళకి, లేకపోతే రేపు చెప్పాలి. యాక్చువల్లీ ఇవన్నీ వచ్చు, కొద్దిగా గ్యాప్ అదే గ్యాప్ వచ్చేసింది అంతే. ఈ మధ్య గ్యాప్ వచ్చింది. ఓకే, అయితే నేను ఇంకొంచెం కూడా చెప్పేస్తాను. సో ఇప్పుడు వన్స్ మనం ఇది క్రియేట్ చేస్తాం, లైక్ ఇప్పుడేమో ఇండివిజువల్ వాల్యూస్ ఉన్నాయి. అదే నాకు ఇప్పుడు దీని మీద కొన్ని ఆపరేషన్స్ చేయాలనిపిస్తుంది. ఫస్ట్ మనము ఓకే, నంబర్స్తో వెళ్దాం, బేసిక్ ఎడిషన్ నుండి వెళ్దాం. సో ఇప్పుడు నా దగ్గర 78 ఉంది, ఇంకో నంబర్ 67 ఉంది. అండ్ ఈ వేరియబుల్స్ అనేవి డూప్లికేట్ చేయలేమన్నమాట. సో పైన ఇచ్చినేమే కింద ఇవ్వగలేము. సో నమ్2 ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను రెండింటిని యాడ్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? వేరే వేరియబుల్ తీసుకుంది అడిషన్ ఆపరేషన్. గుడ్. సో ఏంటి టోటల్ ఈక్వల్ టు నమ్ ప్లస్ నమ్2 చేసి ఆ వేరియబుల్ని మనము ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఇక్కడైతే ఇప్పుడు ఓన్లీ 1 నెంబర్తో అయిపోయింది. ఇప్పుడు నేను రన్ టైంలో నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే నాకు ఆ నెంబర్స్ అనేవి నాకు ఇప్పుడు ఒక 10 సెట్స్ ఉన్నాయి. సో నేను అలా చేయాలనుకోండి ఎడిషన్, అప్పుడు నేనేం చేయాలి? సో రిపీట్ ఇప్పుడు నేను మళ్ళీ నమ్3, నమ్4, నమ్5, నమ్6 రాసి టోటల్ 1, టోటల్ 2 అలా 10 టైమ్స్ రాసుకోలేను కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వి గో ఫర్ మెథడ్స్ ఇన్ జావా అనమాట. సో మెథడ్స్ని రాసుకోవాలి. మెథడ్స్ని ఎక్కడ రాస్తాము అంటే అయితే మెయిన్ మెథడ్ కింద అయినా రాసుకోవచ్చు, పైన అయినా రాసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ రైటింగ్ అబౌవ్. సో పైన రాసుకున్నాం. సో ఇక్కడ మెయిన్ మెథడ్ బయట క్లాస్ లోపల, మెయిన్ మెథడ్ బయట క్లాస్ లోపల మనం మన మెథడ్ అనేది రాయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తామంటే యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్, అండ్ ప్రస్తుతానికి ఫస్ట్ చెప్తాను, లైక్ సింటాక్స్ చెప్తాను. సో యాక్సెస్ మోడిఫైయర్
return type, method name, రౌండ్ బ్రాకెట్లో ఆర్గ్యుమెంట్స్, బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్. సో ఇప్పుడు ఇది బేసిక్ సింటాక్స్ అనమాట. యాక్సెస్ మాడిఫైర్ ఇవ్వాలి, రిటర్న్ టైప్ ఇవ్వాలి, అండ్ ఈ మెథడ్కి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి, అండ్ ఏవైతే డేటా మనం పంపిద్దాం అనుకుంటున్నామో వాటిని వీ కెన్ కాల్స్ లైక్ ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే పారామీటర్స్ కానీ ఏదైనా అనొచ్చు. సో ఇప్పుడు ఎడిషన్కి రాద్దాం అనుకుంటున్నాం కదా, ప్రస్తుతానికి మీకు ఓన్లీ పబ్లికే తెలుసు కాబట్టి నేను ఇంకా మిగిలిన చెప్పలేదు కాబట్టి లెట్స్ గో విత్ పబ్లిక్. సో యాక్సెస్ మాడిఫైయర్ ప్లేస్లో పబ్లిక్. రిటర్న్ టైప్ అంటే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అనే దాన్ని బట్టి మనం మన రిటర్న్ టైప్ ఉండవచ్చు అనమాట. సో ఇక్కడ వాయిడ్ అంటే ఎంటీ అనమాట. అయితే వీ కెన్ గో ఫర్ వాయిడ్ ఆరల్స్. ఇప్పుడు ఎడిషన్ చేస్తే మనకు వచ్చేది ఒక ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇంటి పెట్టుకుందాం, వాయిడ్ తర్వాత చూపిస్తాం ఎందుకంటే నార్మల్దే కాబట్టి. సో పబ్లిక్ ఇంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా మెథడ్ నేమ్ నేను ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాను కాబట్టి ఎడిషన్. సో ఇక్కడ చూస్తే సింటాక్స్ మెథడ్స్ అనేవి ఎప్పుడు స్మాల్ లెటర్స్తోనే ఉంటాయి అన్నమాట. క్లాస్ నేమ్ ఒక్కటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండిద్ది, మిగిలిన వేరియబుల్స్ అయినా మెథడ్స్ అయినా ఏవైనా సరే ఫస్ట్ లెటర్ ఎప్పుడు స్మాలే ఉండాలి. సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎడిషన్ ఆఫ్ 2 numbers చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను నెక్స్ట్ వచ్చే లెటర్స్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్స్ని క్యాపిటల్ పెట్టాను అండ్ రౌండ్ బ్రాకెట్స్లో ఇప్పుడు నాకు ఎన్ని నెంబర్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, 2 కదా. సో నాకు ఎన్ని నెంబర్స్ రావాలి, నేను తర్వాత నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నాకు 2 numbers కావాలి కాబట్టి ఇక్కడ నేను ఇంట్ ఏ కామా ఇంట్ బి 2 numbers వస్తాయని చెప్తున్నాను. సో ఇక్కడ నేను నా మెథడ్ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాను. సో దీన్ని వీ కెన్ టర్మ్ ఇట్ యాజ్ లైక్ మెథడ్ డెఫినిషన్ అనమాట. సో ఇక్కడ నుండి పబ్లిక్ ఇంట్ నుండి ఈ ఇంట్ బి వరకు దీన్ని మనం మెథడ్ డెఫినిషన్ అంటామంటే ఈ మెథడ్ ఏం చేయబోతుంది, ఏ వాల్యూని రిటర్న్ ఇస్తుంది, ఏ డేటాని తీసుకుంటుంది. సో ఇప్పుడు దీని లోపల మనం కోడ్ ఏంటి, సేమ్ లాజిక్, టోటల్ తీసుకున్నాము ఏ ప్లస్ బిని యాడ్ చేసుకుంటున్నాము. సో ఇంట్ టోటల్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్ టైప్ అంటున్నాం కదా, ఇక్కడ ఏమంటున్నాం, మనం ఒక ఇంటిజర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ ఆపరేషన్ అంతా, ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద మెథడ్ షుడ్ ఇంక్లూడ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ వాయిడ్. వాయిడ్ అంటే ఎంటీ కాబట్టి ఇక్కడ నేను వాయిడ్ అని ఇస్తే నేను ఇక్కడ ఏమీ రిటర్న్ రాయక్కర్లేదు. బట్ ఇక్కడ నేను వాయిడ్ వాడట్లేదు కాబట్టి ఇక్కడ నేను ఇంట్ ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను నా రిటర్న్ టైప్ అనేది రాయాలి. సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్ ఏం రిటర్న్ చేస్తుంది, యాడ్ చేసి ఈ వాల్యూని కాబట్టి మన టోటల్ని ప్రింట్ రిటర్న్ చేద్దాము. ఓకే, ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ లేకపోతే అది ఇందా చూపించినట్టు ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఏమంటుంది ఎర్రర్, ద మెథడ్ మస్ట్ రిటర్న్ ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ ఇంట్. ఇదైతే ఇంట్ వాల్యూలో ఉన్న వాల్యూనైనా ఇవ్వాలి ఫైనల్ స్టేట్మెంట్గా, లేకపోతే ఈ రిటర్న్ టైప్ని వాయిడ్గా మార్చొచ్చు. బికాజ్ వాయిడ్ అనేది ఎంటీ కాబట్టి దానికి రిటర్న్ టైప్ ఉండదు కాబట్టి అయితే నేను దీన్ని వాయిడ్ అయినా మార్చాలి. ఒకవేళ నాకు రిటర్న్ కావాలి అంటే దెన్ ఐ హ్యావ్ టు యూస్ రిటర్న్ టైప్ అనమాట. సో లాస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ ఏమో అది ఏదైతే రిటర్న్ చేస్తున్నామో, ఇక్కడ ఏ రిటర్న్ టైప్ అయితే ఇచ్చామో అదే దానికి సంబంధించిన వేరియబులే లాస్ట్ స్టేట్మెంట్ ఉండాలన్నమాట ఆ మెథడ్లోని. సో మెథడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో దీనిలో లాస్ట్ లైన్లో ఆ లైన్ రావాలన్నమాట, వాట్ ఎవర్ ద వేరియబుల్ దట్ వీఆర్ గోయింగ్ టు రిటర్న్. సో ఇప్పుడు కనుక నేను ఈ మెథడ్ని కాల్ చేయాలనుకోండి, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇలా రన్ చేస్తే నాకు ఏమీ అవుట్పుట్ రాదు. బికాస్ దీనికి మెథడ్ రాశాను కానీ దానికి ఎక్కడ నేను మెమరీ అనేది చెప్పలేదు. లైక్ అది కోడ్ అనేది ఎక్కడ సేవ్ అయ్యి ఎక్కడ నుండి ఎగ్జిక్యూట్ అవ్వాలనేది మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ ఎలకేట్ అవ్వాలి మనం రాసిన స్క్రిప్ట్కి జావాలో అంటే ఐదర్ వీ కెన్ యూస్ స్టాటిక్ కీవర్డ్ ఆర్ ఎల్స్ we can use
ఆబ్జెక్ట్ క్రియేషన్ అనమాట. సో ఫస్ట్ స్టాటిక్ కీవర్డ్తో నేర్చుకుందాం ఇవాళ, రేపు ఆబ్జెక్ట్ క్రియేషన్ చెప్తాను. సో స్టాటిక్ కీవర్డ్ ఎక్కడ పెట్టాలంట, ఈ రిటర్న్ టైప్ ముందు పెట్టాలి. సో ఇది రిటర్న్ టైప్ కదా ఇంట్, దాని ముందు స్టాటిక్ అని రాసి స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు కనుక నేను ఈ మెథడ్ని కనుక నేను కాల్ చేయాలి అంటే జస్ట్ ఆ మెథడ్ నేమ్ తీసుకొని, ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి system.out.println, ఇక్కడ నేను డైరెక్ట్గా ఈ మెథడ్ నేమ్ ఉందా, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని, ఆ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ బ్రాకెట్స్లో నా నెంబర్స్ని పాస్ చేయొచ్చు, లైక్ 67, 89 లైక్ దట్. సో వెన్ ఎవర్ ఐఎమ్ యూజింగ్ స్టాటిక్ కీవర్డ్, అప్పుడు నా మెమరీ అనేది నేను కోడ్ ఎగ్జిక్యూట్ చేయకముందే ఎట్ ద కంపైల్ టైమే ఎలకేట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మన మెథడ్ని వాడినా వాడకపోయినా దానికి ఆ కోసం స్టోర్ చేసిన మెమరీ బ్లాక్ ఏదైతే ఉండిద్దో అది అలానే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇది రన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే నెంబర్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ నెంబర్స్ని ఇక్కడ పంపిస్తున్నాను. సో వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ స్టాటిక్ కీవర్డ్ అయితే డైరెక్ట్గా ఆ మెథడ్ నేమ్ని కాల్ చేసేయచ్చు. లైక్ ఇలా మనం ఇక్కడ ఎలా అయితే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని రాసి ఇక్కడ మనం వాల్యూస్ని పాస్ చేసామో అలా అయినా పాస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ స్టాటిక్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఇది కూడా చేయొచ్చు. సో ఇక్కడ డెమో ప్రసాద్ డాట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, ఈ రెండిట్లో ఏది చేసినా కోడ్ వర్క్ అయింది, లైక్ విత్ రిఫరెన్స్ టు క్లాస్ నేమ్ డాట్ రాసినా రాయకపోయినా, ఇన్ ద కేస్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్ మాత్రమే. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు దాని అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఒకవేళ ఇంకో 5 మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా లైక్ విచ్ నీడ్స్ లైక్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ నెంబర్స్, నేను జస్ట్ ఇక్కడ మార్చొచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా రాసైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒకవేళ నేను స్టాటిక్ కీవర్డ్ వాడట్లేదు, నాకు మెమరీ ఇప్పుడు నేనంటే ఇది ఒక మెథడే కాబట్టి నాకు ఓకే బాగానే ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఏ పర్ఫార్మెన్స్ ఇష్యూ లేదు. రేపు నేను చాలా పెద్ద సర్వర్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నేను ప్రతిదానికి స్టాటిక్ కీవర్డ్ ఇస్తే ప్రతి స్క్రిప్ట్ దానికంటూ మెమరీ అలొకేట్ చేస్తే అది మనం వాడకపోతే అది వేస్ట్ ఆఫ్ మెమరీయే కదా. సో ఆ మెమరీని వేస్ట్ చేయకుండా ఓన్లీ వెన్ వీఆర్ యూజింగ్ దట్ మెథడ్ అప్పుడు మాత్రమే దానికి గనక మెమరీ అనేది అలొకేట్ అవ్వాలంటే దెన్ వీ క్రియేట్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ముందు మనం అప్పుడు ఈ మెథడ్కి స్టాటిక్ కీవర్డ్ తీసేయాలి. సో ఇప్పుడు ఒక నార్మల్ మెథడ్లా ఉంది, లైక్ పబ్లిక్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ పారామీటర్స్. సో ఇప్పుడు దీనిలో నేను ఏం చెప్తున్నా, నేను ఏం చెప్పాను ఇందాక, ఆబ్జెక్ట్ క్రియేషన్ కదా స్టాటిక్ కీవర్డ్ వాడకుండా కదా. సో ఇప్పుడు నేను స్టాటిక్ కీవర్డ్ వాడకుండా కనుక ఇప్పుడు నేను ఈ నెంబర్ని కనుక డైరెక్ట్గా ఇందాక పిలిచినట్టు ఈ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని నేను ఇక్కడ కాల్ చేసి దీనికి వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకో, అప్పుడు నాకు అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట, సేయింగ్ దట్ ఏ స్టాటిక్ రిఫరెన్స్ టు ద నాన్ స్టాటిక్ మెథడ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓకే, సో మనం ఒక స్టాటిక్ మెథడ్లో ఉంటూ ఒక నాన్ స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేయలేం, బికాస్ దీనికేమో మెమరీ ఆల్రెడీ ఉంది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది, కానీ నేను ఇంకా మెమరీ లేదు కదా. అప్పుడు దానిలో ఉన్న వాల్యూస్ మనకి ఎలా తెలుస్తుంది, అది ఎలా చేస్తుంది, ఎడిషన్ చేసి ఎక్కడ స్టోర్ చేస్తుంది. సో దానికి మెమరీ అనేది రన్ టైంలో అలొకేట్ అవ్వడం కోసం వీ హ్యావ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇన్ జావా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనము క్లాస్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఈ పర్టికులర్ క్లాస్ నేమ్ ఏంటి, డెమో ప్రసాద్. సో డెమో ప్రసాద్, ఎనీ వేరియబుల్ డిపి అనేద్దాం ఈక్వల్ టు న్యూ అని రాసి మళ్ళీ క్లాస్ నేమ్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. సో దీని సింటాక్స్ వచ్చేసి ఎలా ఉండిద్దంటే క్లాస్ నేమ్
వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్. సో ఇక్కడ మన క్లాస్ నేమ్, ఏదైనా ఒక వేరియబుల్ నేమ్, న్యూ క్లాస్ నేమ్. సో ఇప్పుడు కనుక మనం ఈ మెథడ్ని క్రియేట్ లైక్ కాల్ చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వేరియబుల్, ఇక్కడ ఏదైతే రాసామో ఆ వేరియబుల్ నేమ్ డాట్ రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఈ పర్టికులర్ మెథడ్ అనే దానికి మెమరీ అనేది ఎలకేట్ అయిపోయింది. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ అ నాన్ స్టాటిక్ మెథడ్ అండ్ ఇఫ్ వీఆర్ ట్రైంగ్ టు యూజ్ ఇట్ ఇన్ స్టాటిక్ మెథడ్, అప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినా మనకి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ అనేది వస్తుంది. నేను ఇచ్చింది ఇప్పుడు ఒక నెంబరే కదా. ఓకే, నేను ఇక్కడెక్కడ ప్రింట్ రాయలేదు కాబట్టి అది ప్రింట్ అవ్వట్లేదు. దీన్ని కనుక మనం ఒక ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్లో కనుక పెట్టేస్తే మనకి అవుట్పుట్ అనేది కన్సోల్లో ప్రింట్ అయింది. ఓకేనా. సో వెన్ ఎవర్ ఇక్కడ స్టాటిక్ వాడకపోతే మనం ఇన్ రియల్ టైం ఏది ఎక్కువ వాడతామంటే ఇలానే రాస్తాం, లైక్ పబ్లిక్ రిటర్న్ టైప్ ఇది రాసేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడతాం. ఎందుకంటే ఇవాళంటే ఒక మెథడ్ కాబట్టి అది స్టాటిక్ ఇచ్చినా నాన్ స్టాటిక్ ఇచ్చినా పర్లేదు. రేపు రియల్ టైం కోడ్ చేసేటప్పుడు ఇట్ విల్ హ్యావ్ లైక్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్. అప్పుడు చాలా మెథడ్స్ ఉంటాయి, అప్పుడు దాన్ని పిచ్చెక్కిపోయింది అనమాట. అంత మెమరీ వేస్ట్ అయిపోతే చాలా స్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. క్లియరా? సరే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. అదేంటి టెస్ట్ కేస్ రాయాలి, ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయాలి, మావిన్ ఇన్స్టాల్ చేయాలి, జావా ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయాలి. 5 టాస్క్స్ ఉన్నాయి. రేపు సాయంత్రం లోపల చేయండి. నైట్ కాల్ చేయండి, క్లాస్ తీసుకుంటా. ఓకేనా. నేను రికార్డింగ్ పంపిస్తాను.